సౌత్ కొరియా క్యాపిటల్ సోల్లో ఉన్న 기수들이 깃발로 신호를 합니다. మొత్తానికి సౌత్ కొరియా వచ్చేసాం. సోల్ ఎయిర్పోర్ట్లో ఉన్న హలో ఫ్యామిలీ, నేను మళ్ళీ మీ రవి. నెక్స్ట్ దేశం నేను వెళ్ళబోతుంది కొరియా. అసలు కొరియాతో స్టార్ట్ చేయాల్సింది, మధ్యలో యూరోప్లో 5 దేశాలు, తర్వాత ఇండియా రావడం, ఇవన్నీ జరిగాయి. కొరియా వెళ్ళడం కుదరలేదు. కానీ కొరియా కంప్లీట్ చేయకుండా వెళ్ళదలుచుకోలేదు. సో నాకు డైరెక్ట్ ఫ్లైట్ దొరకలేదు. సో మళ్ళీ ఢిల్లీ. సో మళ్ళీ ఇండియాలోకి అడుగు పెడుతున్నా. సో ఇండియాలోకి అడుగుపెట్టి ఇండియాలో 2.5 గంటలు ఢిల్లీ నుంచి జపాన్ ఎయిర్లైన్స్ దొరికింది. సో టోక్యో వెళ్తున్నాం. సో ఇక్కడ నుంచి ఇండియా నుంచి జపాన్ నుంచి కొరియా. సో కొరియా వెళ్ళిపోయి అక్కడ ఏం చేయాలో చూపిస్తాను. ఈ జర్నీ అయితే సింపుల్ జర్నీ కొరియా. సో పెద్ద వ్లాగ్ రాకపోవచ్చు, జస్ట్ చూపిస్తాను. ఇదిగోండి, ఈయన ట్యాక్సీ డ్రైవరు. వెళ్ళిపోతున్నాం అక్కడ నుంచి ఎయిర్ ఇండియా టు ఢిల్లీ. ప్లేన్ లేట్ అయిపోయింది, పరిగెడుతున్నా అంతా లేదో తెలీదు. ఎందుకంటే ఇక్కడ బ్యాగ్ తీసుకొని మళ్ళీ జపాన్ ఎయిర్లైన్స్తో చెకింగ్ చేయాలి. అవుతుందో లేదో తెలీదు, బట్ ట్రైంగ్ మై బెస్ట్. ఇది మిస్ అయితే వయా థాయ్ ఎయిర్వేస్ తీసుకొని వయా థాయ్ బ్యాంకాక్ మళ్ళీ వేరే టికెట్ బుక్ చేసుకోవాలి. సో ఫింగర్స్ క్రాస్డ్ దొరుకుతుంది అనుకుందాం. లెట్స్ సీ. సో ఇంకా 5 minutes ఉంది. వాళ్ళు ఆపారు, పేరు పిలుస్తున్నారు, కానీ సెక్యూరిటీ ఇమిగ్రేషన్ చాలా ఘోరంగా ఉంది. సో ఇప్పుడు గేట్ 7 వెళ్ళాలి మనం. లెట్స్ గో. సో 1 more time బై ఇండియా. 2 గంటలు, కానీ నాకు ఈసారి ఏమనిపించలేదు. ఎందుకంటే చాలా రష్ అయిపోయింది. ఎయిర్ ఇండియా బ్యాగ్ లేట్గా వచ్చింది, అక్కడి నుంచి జపాన్ ఎయిర్లైన్స్, ఇమిగ్రేషన్ చాలా టైం పట్టింది. సో రషింగ్. మళ్ళీ గేట్ 7 ఇంకా 7 minutes అంటుంది. చూద్దాం, రాకపోతే వేరే ఫ్లైట్. కొందాం అంటే కూడా స్పేస్ లేదు. నెక్స్ట్ టైం. అబ్బా, ఏం మ్యాటర్ వచ్చిరా బాబు, ఎప్పుడు ఉన్నది, కొత్త లేదు. మొత్తానికి గేట్ దగ్గరికి అయితే వచ్చాను. కోసం వెయిటింగ్. చూసారా, చెమటలు కప్పుతున్నా ఎంత ఏసీలో కూడా. అది మొత్తానికి ఫ్లైట్ మిస్ అయిపోతాను అనుకున్నా, వచ్చేసాను. సో ఎయిర్ ఇండియా బ్యాగేజ్ డిలే అయింది. తర్వాత జపాన్ ఎయిర్లైన్స్ మనకు విఐపి స్టేటస్ లేదు కాబట్టి దానిలో లైన్లో నిల్చోవాల్సి వచ్చింది. ఒక్కసారి స్టార్ ఎయిర్లైన్స్ పోయేసరికి తర్వాత ఇమ్మిగ్రేషన్లోని 3 ఇమ్మిగ్రేషన్ ఆఫీసర్లు ఒకటైపోయారు, అంటే 2 వెళ్ళిపోయారు. అది ప్రాబ్లం వచ్చింది. ఆ తర్వాత సెక్యూరిటీ క్యూ. మొత్తానికి నా కోసం ఆపారు. ఇక్కడ లోపలికి వచ్చాను కదా, గేట్ లోపలికి నడుస్తున్నా. అందుకే కొంచెం నింపాతిగా రికార్డ్ చేస్తే వెళ్తాను అన్నమాట. ఒకసారి లోపలికి వచ్చాక వాళ్ళు ఏం ఆపలేరు కదా. సో డైరెక్ట్ 7.5 hours ఢిల్లీ నుంచి టోక్యోలో 2 ఎయిర్పోర్ట్లు ఉన్నాయి. ఒకటి నరీటా, ఒకటి హొనైడా. ఇప్పుడు మనం హొనైడా అని చిన్న ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాం. అక్కడి నుంచి వేరే కనెక్షన్ అనమాట. లేకపోతే జపాన్లో 3 రోజులు ఆగి, జపాన్కి అమెరికన్, కెనేడియన్ అండ్ తైవాన్, ఈ 3 పాస్పోర్ట్లకి వీసా అక్కర్లేదు. మిగతా వాళ్ళకి వీసా కావాలి. ఇప్పుడు కొత్త ఎలక్ట్రానిక్ ట్రావెల్ ఆథరైజేషన్. సో జపాన్లో 3 రోజులు ఉంటే బాగుండేది, కానీ టైం లేక జపాన్ మూసేస్తున్నాను. ఇప్పుడు అలాగా చలి అయిపోయింది. మళ్ళీ ఎప్పుడైనా స్ప్రింగ్లో జపాన్ వెళ్ళి మీకు చూపిస్తాను. ప్రస్తుతానికి అయితే కొరియా వెళ్ళిపోతాం. ఇవ్వండి జపాన్ ఎయిర్లైన్స్. చాలా రోజుల తర్వాత మళ్ళీ జపాన్ ఎయిర్లైన్స్ ఎక్కాను. చాలా పెద్ద ప్లేన్. మనకైతే బిజినెస్ క్లాస్ దొరకలేదు. సో కోచ్ క్లాస్లో వెళ్దాం. ఇవ్వండి జపాన్ ఎయిర్లైన్స్ అంటే చాలా నీట్ అండ్ క్లీన్ ఉంటాయండి. మొత్తానికి అందను అనుకున్న ఫ్లైట్ అయితే రీచ్ అయిపోయాం. వచ్చాను. లాస్ట్ ప్యాసింజర్ నా వెనకాల యాక్చువల్లీ ఇంకోటి ఉన్నారు. సో నేను లాస్ట్ కాదు, వచ్చిన వెంటనే చేసేసారు. కొంచెం సూషీ ఏదైనా దొరికితే, జాపనీస్ ఎయిర్లైన్స్ మర్చిపోయిన ప్రీ ఆర్డర్ ఇవ్వడం. సూషీ జాపనీస్ ఫుడ్ ఆర్డర్ ఇచ్చుంటే బాగుండేది, ఇవ్వలేదు. లక్కీగా దొరికితే తినేసి పడుకునిపోవచ్చు, దొరకకపోతే ఏం చేయలేం. 7.5 hours కాబట్టి పడుకోవాలి. మళ్ళీ నెక్స్ట్ ఇంకో ప్లేన్ జపాన్లోని 2 గంటలు, అక్కడి నుంచి ఇంకో 2.5 గంటలు కొరియా. అక్కడికి వెళ్ళాక బిజీ డే అయిపోతుంది. ఉన్నది ఓన్లీ 4 రోజులు. 4 రోజుల్లో చాలా కవర్ చేయాలి కొరియాలో. కాబట్టి ఒకటిన చేయాలన్నమాట. ప్లేన్లో పడుకునిపోతే మనకి డే వేస్ట్ అవ్వదు. మీకు నార్త్ కొరియా చూపిస్తానని చెప్పాను. కొంచెం డిలే అవుతుంది, కానీ డెఫినెట్గా చూపిస్తాను, దానిలో ఏం లేదు. సో నార్త్ కొరియాలోకి అడుగుపెట్టి, నార్త్ కొరియాకి సౌత్ కొరియాకి మధ్యన వాటర్ టనల్స్ ఉన్నాయి, అవన్నీ మీకు చూపిస్తాను డీటెయిల్గా. ఓకేనా? అట్లీస్ట్ నా పక్క సీట్లో ఎవరు లేరు, అదొక సంతోషమైన విషయం. ఇవ్వండి, పక్క సీట్లో ఎవరు లేరు కాబట్టి కోచ్ క్లాస్ అయినా కొంచెం అడ్జస్ట్ అయిపోదాం. 7.5 గంటలు
ఇదిగోండి జపాన్ ఎయిర్లైన్స్లో నేను ఇంతకుముందు బిజినెస్ క్లాస్లో ట్రావెల్ చేశాను, కోచ్ క్లాస్లో ఎప్పుడు ట్రావెల్ చేయలేదు, కానీ బాగుంది. ఇదిగోండి లెగ్ స్పేస్ యూజువల్గా టైట్ ఉంటుంది, లెగ్ స్పేస్ బాగుంది. ఇదిగోండి ఇది మానిటర్ కదులుతుంది కిందకి మీదకి, ఇదిగోండి కిందకి మీదకి కదులుతుంది కాబట్టి నీట్గా ఉంది. మంచి బ్లాంకెట్, క్లీన్ బ్లాంకెట్, సీల్డ్. జపాన్ అంటే మరి ఇంకా చూడక్కర్లేదు, చాలా 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 నీట్ అండ్ క్లీనెస్ట్ కంట్రీ ఏమో జపాన్ నాకు తెలిసి, నేను చూసిన వాటన్నిటిలోని. సో 7:30 గంటల్లో జపాన్ వెళ్ళిపోయి జపాన్ నుంచి ఇంకో ప్లేన్ కొరియా. సో సూషీ దొరుకుతుందేమో చూద్దాం. సూషీ దొరికితే ఇంకా అంతకన్నా అదృష్టం ఇంకేది లేదు, సూషీ మీల్ దొరుకుతాయి. అది గైస్ స్పేస్ చాలా బాగుంది. మెన్యూ ఇంగ్లీష్, ఎంటర్టైన్మెంట్, జపాన్ ఎయిర్లైన్స్లో ఇండియన్ ఎంటర్టైన్మెంట్ ఉంటుందో లేదో, ఢిల్లీ కాబట్టి ఉండొచ్చు, చూద్దాం. నేను చెప్తా చదవడం అంత చూపిస్తుంది. ఇదిగోండి ఇవి డిమ్మింగ్, అంటే విండో పెయిన్స్ లేకుండా ఆటో డిమ్మింగ్, ఆటో బ్రైట్నింగ్ అన్నమాట. సో ఇది డార్క్ అవ్వాలంటే ఇలా చేసుకుంటే డార్క్ అయిపోతుంది, లేకపోతే బ్రైట్ చేయాలంటే బ్రైట్ అయిపోతుంది. అది విషయం. అంత ఫుల్గా లేదు. బిజినెస్ క్లాస్ అయితే చాలా బాగుంది, కానీ ఏం చేస్తాం, దొరకలేదు మనకి. ఇది ఫ్రీ టికెట్ అన్నమాట, ఓవర్ ట్రావెల్తో నా మైల్స్తో వచ్చింది ఫ్రీ టికెట్. మామూలుగా అయితే కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంది కొరియాకి, కానీ నాకు ఫ్రీగా వచ్చింది, అది విషయం. సో మన రూట్ ఇన్ఫర్మేషన్, ఢిల్లీలో బయలుదేరాం కదా, ఢిల్లీ వయా వారణాసి, వయా భూటాన్ నుంచి డైరెక్ట్గా టిబెట్ ఏరియా, తర్వాత చైనా దాటుకొని ఇక్కడ జోక్ ఏంటంటే మనం నార్త్ కొరియా సౌత్ కొరియా పక్క నుంచి వెళ్ళిపోతున్నాం. ఇదిగోండి సౌత్ కొరియా మీద నుంచి టోక్యో వెళ్తున్నాం, టోక్యోలో ల్యాండ్ అయ్యాక మళ్ళీ వెనక్కి వచ్చి కొరియా వెళ్తాం అన్నమాట. అది మన రౌట్. మనం ప్రీమీల్ ముందరే ఆర్డర్ ఇచ్చుకోవచ్చు. నేను లాస్ట్ మినిట్ ఫ్లైట్ కాబట్టి మర్చిపోయాను, కానీ బిజినెస్ క్లాస్లో ఉన్న స్టైల్లోనే ఉంది కోచ్ క్లాస్లో ఫుడ్ కూడా. అందుకని జపాన్ ఎయిర్లైన్స్ అయితే చాలా ఇష్టం. ఇదిగోండి ఉడాన్ నూడిల్స్ విత్ స్కాలియన్స్, అది స్టార్టర్లా. అంతేకాకుండా ఒక చిన్న బౌల్ ఆఫ్ ఫ్రూట్స్ కూడా ఇచ్చారు. తర్వాత నేను చికెన్ ఆర్డర్ ఇచ్చాను, ఎందుకంటే ఫిష్ లేదు కాబట్టి. ఇదిగోండి ఒక కేక్ కూడా ఇచ్చారు, కానీ బాగుంది, ఎపిటైజింగ్గా ఉంది. ఇదిగోండి ఎపిటైజింగ్గా ఉంది, చాలా బాగుంది. ఫుడ్ కూడా టేస్టీగా ఉంది జపాన్ ఎయిర్లైన్స్లో, చాలా నచ్చింది నాకు. సో 7:30 గంటలో 1 గంట అయిపోయింది. నా ఉద్దేశం ఏంటంటే తినేసి పడుకుని పోదామని, ఎందుకంటే మళ్ళీ ఒక రోజు పోకుండా కొరియాలోని మనకి ఇప్పుడు పడుకుని పోతే రేపు డే సేవ్ అవుతుందని ఉద్దేశం అన్నమాట. అందుకని ఇది తిన్న వెంటనే పడుకుని పోదామని అయితే నేను డిసైడ్ చేసుకున్నా. అదిగోండి చాప్ స్టిక్స్తోని ట్రై చేస్తున్నాను ఫుడ్. అట్లీస్ట్ సూచి లేకపోయినా ఆ ఫీలింగ్ అయితే, ఏదో తింటున్న ఫీలింగ్ అయితే బాగుంది. అది మాట విషయం. ఇంతకన్నా యాప్ట్ ఇంకేం లేదు. ల్యాండ్ ఆఫ్ ద రైజింగ్ సన్, జపాన్లో రైజింగ్ సన్ని చూసాం. ఇప్పుడు దిగిపోతున్నాం మన ఎయిర్పోర్ట్కి. వచ్చేసాం టోక్యో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇది నరిటా కాదు, హనెడా, ఇంకో ఎయిర్పోర్ట్ మాట జపాన్. చూడండి జపాన్ వచ్చేసాం. క్లీనెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ అన్డౌటెడ్లీ. మీరు ఎక్కడైనా క్లీన్ ఏదైనా కంట్రీ, యూరోప్ కానీ అమెరికా కానీ ఏదైనా క్లీన్ అనుకుంటే, జపాన్ ఏమో దానికి ఒక 5 రెట్లు క్లీన్ మాట. చాలా 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 నీట్ అండ్ క్లీన్. మొత్తం కంట్రీ ఎక్కడైనా, చిన్న హోటల్స్ అయినా, ఏవైనా స్ట్రీట్స్ అయినా చాలా చాలా క్లీన్ ఉంటుంది. ఎయిర్పోర్ట్ చూసారా ఇంత బాగుంది. ఈ ఎయిర్పోర్ట్కి నేను ఫస్ట్ టైం వస్తున్నాను. నేను ఎప్పుడు వచ్చేది నరిటా ఎయిర్పోర్టు. సో ఇది హనెడా ఎయిర్పోర్ట్ మాట. సో ఇక్కడ 2 గంటల టైం ఉంది. చెప్పాను కదా, ప్లానింగ్ సరిగ్గా చేసుకోలేదు. సరిగ్గా ప్లాన్ చేసి ఉంటే జపాన్లో కూడా ఒక 4 రోజులు ఉండేవాడిని. కానీ ఇప్పుడు మనం డైరెక్ట్గా వెళ్ళిపోతున్నాం కొరియాకి. కోవిడ్ బాగా క్లియర్ అయిపోయింది, అయినా కూడా చాలా స్ట్రిక్ట్గా ప్రాక్టీస్ చేస్తున్నారు జపాన్లో. మంచిదే కదా. సో ఇదిగోండి వచ్చేసాం టోక్యో. ఇప్పుడు నా గేట్కి ఇంకా 2 hours టైం ఉంది. కాకపోతే మనకి లాంజ్ యాక్సెస్ లేదు ఈ ఎయిర్లైన్లో. మన ఎయిర్లైన్ అయితే ఇప్పటికి హాయిగా లాంజ్లోని షవర్ కూడా చేసేవాడిని. కానీ సో గేట్ 134, టోక్యోలో 2 hours రిలాక్స్ అయిపోయి మళ్ళీ కొరియా వెళ్ళిపోతాం. అది గైస్. సో ఇదిగోండి సెకండ్ ఫ్లైట్, టోక్యో నుంచి సోల్ వెళ్ళిపోతున్నాం సౌత్ కొరియా. జపాన్ ఎయిర్లైన్స్ రెండో ఫ్లైట్. సో వెరీ వెరీ ఎక్సైటింగ్. కొరియా మా పర్మిషన్ ఇచ్చేసారు, వెళ్ళిపోదాం ఇంకా.
చాలామంది ట్రావెల్ లవర్స్ ఈ కొరియా కోసం ఎదురు చూస్తున్నారు. మొత్తానికి సోల్ సౌత్ కొరియా రాజధానిలో ల్యాండ్ అయిపోయాం గైస్. ఇంకా కొరియా సిరీస్ అయితే దీంతో అఫీషియల్గా మొదలు. గైస్ ఆర్టీటీ ఛానల్ ఒక కొత్త దేశంలో అడుగు పెట్టేసాం. వచ్చేసాం మనం కొరియన్ పెనిన్సులా. సో కొరియాస్ వచ్చేసాం. ఎదురుగా చూడండి కొరియన్ ఎయిర్. సో అప్పటి నుంచో జనాలు వెయిట్ చేస్తున్నారు కొరియా కోసం. 3 నెలల క్రితం చేయాల్సింది, మొత్తానికి లేట్ అయితే అయింది కానీ వచ్చేసాం. ఇదిగోండి చలి టైంలో వచ్చాను, మంచి ఎండ టైంలో రాకుండా. జాకెట్ ఢిల్లీలో మర్చిపోయాను, కొత్త జాకెట్ నేపాల్లో కొన్నాను. చాలా బాగుంది జాకెట్, ఫుల్ ఖుషి. అది ఢిల్లీ ఎయిర్పోర్ట్లో మర్చిపోయాను. ఇలా ఉంటుంది మన లైఫ్. ఇదిగోండి అరైవల్స్ కొరియా. సో ఇమిగ్రేషన్ అయిపోయింది గైస్ ఆఫీషియల్గా. వెల్కమ్ టు కొరియా. ఇదిగోండి ఇంకా బ్యాగ్స్ తీసుకొని వెళ్ళాలి. ఓ ఇక్కడ స్టేట్స్ లేవు. ఓకే అంతా ప్యారడైజ్ సిటీ అంట, మొత్తం కెసినోలు. అదిగోండి సోల్ డ్రాగన్ సిటీ, మొత్తం కెసినోలు అడ్వర్టైజ్మెంట్ ఎక్కువైపోయింది. సిమ్ కార్డ్ కంపెనీలు చాలా ఉన్నాయి. మొత్తం రోమింగ్ అంతా 4,400 వన్ డే. ఐఫోన్ అన్నీ, ఫోన్ కూడా రెంట్ చేసుకోవచ్చు కావాలంటే. ప్రీపెయిడ్ డేటా 3 days అన్లిమిటెడ్ అయితే $18,000 కొరియన్. ఎంత $10 అనుకుంటా, $14. సో ఇండియా రూపాయలు ఇంకా నాకు అర్థం కావట్లేదు కొరియన్ మనీ. కింద రాస్తాను మీకు 18,000. సో ఇది ఇప్పుడే లెక్క చూశాను. 3 రోజులు అన్లిమిటెడ్ $1,050 పడింది. సో ఎక్స్పెన్సివ్, అంటే ఇండియా కన్నా వేరే దగ్గర కన్నా ఎక్స్పెన్సివ్. మరి ఎయిర్పోర్ట్లో తీసుకోవడం వల్ల ఎంత ఉందో లేకపోతే ఏంటో నాకు తెలియదు. మొత్తానికి ఇది మాట విషయం. మొత్తానికి సౌత్ కొరియా వచ్చేసాం. సోల్ ఎయిర్పోర్ట్లో ఉన్న, సోల్లోని 2 ఎయిర్పోర్ట్లు ఉన్నాయి. ఒకటి పెద్దది, చాలా పెద్దది, ఇంచెన్ ఎయిర్పోర్టు. రెండోది గింపో. నేను ఇక్కడ గింపో ఎయిర్పోర్ట్కి వచ్చాను. గింపో ఎయిర్పోర్ట్కి ఎందుకు వచ్చానంటే చాలా కన్వీనియంట్ సిటీకి. సో ఇప్పుడు సిటీకి నేను ట్యాక్సీ ఏం తీసుకోకలేదు, డైరెక్ట్గా ఎయిర్పోర్ట్ రైల్ రోడ్ ఉంది. ఇంచెన్కి కూడా ఉంది, కానీ ఇంచెన్ నుంచి ఊర్లోకి చాలా టైం పడుతుంది. ఇప్పుడు మనం ట్రైన్ టికెట్ కొనుక్కొని హోటల్కి అయితే వెళ్ళిపోదాం. నేను ఉంటున్న ఏరియా పేరు ఇటవాన్. అది సెంట్రల్ నైట్ లైఫ్ డిస్ట్రిక్ట్, మొత్తం టూరిస్ట్ ఏరియా అంతా. మొత్తం అక్కడే మార్కెటింగ్, అక్కడే షాప్స్, క్రేజీ నైట్ లైఫ్. మొన్న ఇటవాన్లో హ్యాలోవీన్ నాడు 156 మంది చచ్చిపోయారు స్టాంపీడ్లోని. అది ఒక నేషనల్ డిజాస్టర్ అండ్ క్రైసిస్. సో ఆ ఏరియా దగ్గరలో ఉంటున్నాను కాబట్టి ఆ ఏరియా కూడా కొంచెం రికార్డ్ చేయడానికి అసలు ఏం జరిగింది అది చూపిస్తాను. ఫస్ట్ అయితే నేను సిమ్ కార్డ్ తీసుకున్నా. సిమ్ కార్డ్ 3 daysకి 3 రోజులకి $1,050 అయింది. ఎక్స్పెన్సివ్ నేపాల్తో కానీ ఇండియాతో కానీ కంపేర్ చేస్తే. ఎయిర్పోర్ట్లో ఉంది కాబట్టి ఎక్స్పెన్సివ్ అయ్యిండొచ్చు. అదే ఊర్లో తీసుకుంటే డేటా, కానీ ఇమ్మీడియట్గా డేటా కావాలని 3 daysకి అయితే తీసుకున్నాను సిమ్ కార్డు. నా అమెరికన్ సిమ్ కార్డ్ యాక్చువల్లీ వర్క్ చేస్తుంది అది, కానీ 3G స్పీడ్లో, కాబట్టి ఇది ఫాస్ట్ కాబట్టి తీసుకున్నా. ఇప్పుడైతే మెట్రో వెళ్ళి అది కూడా రికార్డ్ చేసి చూపిస్తా, కొరియాలో ట్రైన్స్ ఎలా ఉంటాయి ఏంటి అని. అది కేసు మొత్తానికి కొరియాకి వచ్చేసాం. రేపు నార్త్ కొరియా DMZ దాటి వెళ్ళడానికి ట్రై చేద్దాం. అది మొత్తం డీటెయిల్గా రికార్డ్ చేస్తాను అది కూడా. ఓకేనా? ఆల్రైట్. మొత్తం కనెక్టివిటీ అయితే సూపర్గా ఉంది. చూడండి, సీమ్లెస్ మాట. ఇలా ఎయిర్పోర్ట్లోనే మెట్రో కానీ ఇంకా ట్రైన్ కానీ ఉంటే ఈజీ అవుతుంది లైఫ్. బర్లిన్ ఎయిర్పోర్ట్లో మీరు చూసారు, అలానే సేమ్. ఇవ్వండి వెళ్ళిపోతున్నాం. ఎయిర్పోర్ట్ కనెక్షన్ ఇవ్వండి. ఇక్కడ ఆటోమేటిక్ ఎక్స్చేంజెస్, ఇక్కడేమో ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు డబ్బులు. ఏడో దీనికి దానికి వెళ్ళక్కర్లేదు. చూద్దాం ఎంత వస్తుందో. ఇంగ్లీష్. సో సెల్ కొరియన్, సో బై, గెట్ క్యాష్. సో US డాలర్స్ అయితే ఒక US డాలర్కి $1,381 వస్తుంది. సో ఇక్కడే మార్చేసుకోవచ్చు మనం. వెరీ కూల్ కదా, ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. అండ్ ద క్యాష్ ఈజ్ రెడీ. సో మెట్రో టికెట్ ఎవరిని అడగకుండా మనం ఫిగర్ అవుట్ చేద్దాం ఎలాగా. సింపుల్ కదా. ఇంగ్లీష్, సింగిల్ జర్నీ. మనకు వెళ్ళాల్సింది ఇటవాన్. ఓన్లీ క్యాష్ అంట, క్రెడిట్ కార్డ్ లేదు. సో ఇటవాన్ ఒక టికెట్ 2,150 అయింది. సో క్యాష్ ఎక్కడ పెట్టాలి? ఓకే, టికెట్ వచ్చేస్తే ఇంక వెళ్ళిపోవచ్చు ఇటవాను.
రావే తల్లి కార్డు వచ్చేసింది. సో ఇది సింగిల్ యూస్ టికెట్ మాట. మనకి క్యాష్ వచ్చేసింది, క్యాష్ కూడా వచ్చేసింది రిటర్న్. సో ఇక ట్రైన్ తీసుకొని వెళ్ళిపోదాం. చూడండి సియోల్ మెట్రో స్టేషను ఎంత ఎక్స్టెన్సివో, ప్రతి మూలకి వెళ్ళిపోతుంది, ఎక్కడ పడితే అక్కడ వెళ్ళిపోవచ్చు సియోల్. సో మనం ఇప్పుడున్నాం గిమ్ పాయింట్. సో ఇవ్వండి ఇక్కడ ఎక్కుతాం. ఇక్కడ ఎక్కి నేను దిగాల్సింది గ్యాంగ్టాక్ దిగేసి మెట్రో తీసుకోవాలి. మెట్రో ఏంటి లైన్ 6 తీసుకొని ఇటవాన్. అది వెరీ సింపుల్. సో ఇటు వెళ్ళేది సిన్నే వెళ్ళేది. సో ఇది గైస్. సో ఈ మెట్రోతోని ఏ మూల నుంచి ఏ మూలకైనా వెళ్ళిపోవచ్చు అన్నమాట. చూడండి చాలా కన్వీనియంట్ సోల్ మెట్రో. లండన్, ప్యారిస్ ఆ లెవెల్లోనే ఇంకా బెటర్ అనిపిస్తుంది చూస్తుంటే, ఎక్స్టెన్సివ్. సో అదిగోండి 1, 2, 3 ఫ్లోర్స్ దిగాలి. 3 ఫ్లోర్స్ దిగితే మన మెట్రో. యాక్చువల్లీ దీన్ని ఎయిర్పోర్ట్ రైల్ రోడ్ అంటున్నారు, మెట్రో కాదు. సో ఇది మెట్రో వేరే, ఎయిర్పోర్ట్ రైల్ రోడ్ వేరే. ట్రైన్ అయితే వచ్చేసింది, కొంచెం క్రౌడెడ్ ఉంది. సో ఇదిగోండి ట్రైన్. లగేజ్ ర్యాక్స్ అయితే ఉంది మొత్తం ట్రైన్. చూడండి మెట్రో అయితే ఎంత అవసరం ఉందో చూడండి. వావ్ ఎంత పెద్ద రివర్. దీని పేరు డేగు రివరా, మీకు గుర్తు రావట్లేదు. సోల్ మొత్తం వ్యూ మా వచ్చిన టైంలో ఉంది. రేపు అట్లీస్ట్ సరిగా ఉంటే బాగా చూపించవచ్చు. నార్త్ కొరియాలోకి క్రాస్ అయినప్పుడు. DMZ చూడండి, ఇక్కడ కూడా నార్త్లో ఉండదు కదా ఫాల్ కలర్స్, రంగులన్నీ మారే. ఇప్పుడు ఆటమ్ సీజన్ కాబట్టి చాలా బాగుంది. చిన్న కంట్రీ కానీ చూడండి ఎంత సిస్టమేటిక్గా ఉంది. వెరీ నైస్. సో ట్రైన్ తీసుకొని మెయిన్ స్టేషన్కి వచ్చాం. ఇక్కడ నుంచి మెట్రో తీసుకోవాలి. సో అమెరికా స్టైల్లోనే అన్ని కన్వీనియంట్ స్టోర్లు అన్నీ. సో కొరియన్ వార్ అయ్యాక సౌత్ కొరియా అమెరికన్ కంట్రోల్ ఉండేది కదా. సో బేసిక్గా మొత్తం అమెరికన్ లైఫ్ స్టైల్ రిఫ్లెక్ట్ అవుతుంది మోస్ట్లీ కొరియాలో. ఇదిగోండి ఇప్పుడు ఇంకో మెట్రో తీసుకోవాలి. మెట్రో తీసుకొని మన హోటల్ అయితే మెట్రో పక్కనే, సో కొంచెం ఈజీ అవుతుంది అక్కడ. ఇదిగోండి గైస్ మెట్రో వచ్చేసాం, మన ఫైనల్ డెస్టినేషన్. ఇప్పుడు ఎట్టవారం వచ్చేసాం. పైనే హోటల్ మాట. కరెక్ట్గా మెట్రో దగ్గర తీసుకున్నాం, ఎందుకంటే ఈ బ్యాగులు మోయలేక చచ్చిపోతున్నా. నెక్స్ట్ ట్రిప్లోని ఈ 2 ఇది అసలు పట్టుకొని ఇంకా 27 కేజీలు ఉంది, అది అయిపోతుంది ఆ పని. చూడండి గైస్, ఎక్కడైతే స్టాంపీడ్లో 156 మంది చచ్చిపోయారో హ్యాలోవీన్ స్టాంపీడ్లో, ఇక్కడే మన లొకేషను. దీని మీద డీటెయిల్గా వ్లాగ్ చేస్తాను. ఇదిగోండి నోట్స్ చనిపోయిన వాళ్ళందరి కోసం. అందరూ పోలీసులు, రెస్పెక్ట్ చూసారు కదా. ఇది మొత్తం డీటెయిల్గా వ్లాగ్, ఏం జరిగింది, ఎందుకు అలా జరిగింది, ఏమైంటుంది చూపిస్తాను. చూడండి హ్యాండ్ రిటన్ నోట్స్ అన్నీ మొత్తం. ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డిజాస్టర్స్ అనమాట. అదిగోండి వెరీ వెరీ సాడ్. ఇదిగోండి మన హోటల్, హార్ట్ ఆఫ్ ద యాక్షన్ అనమాట. ఎక్కడైతే జరిగిందో ఆ పక్కనే మన హోటల్. సో చెక్ ఇన్ చేసేద్దాం. మొత్తం మీకు డీటెయిల్గా మొత్తం ఏం జరిగిందో చూపిస్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను.